కరీంనగర్ పీఎంజే దోపిడీ కేసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న షాబుద్దీన్ను పోలీసులు గుర్తించారు. నిందితుడు మహారాష్ట్రలో ఉన్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ పోలీసులు మహారాష్ట్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నిందితుడు షాబుద్దీన్ గతంలో పూణే జైల్లో శిక్ష అనుభవించినట్లు పోలీసులు గుర్తించారు. పీఎంజే దోపిడీ కేసులో షాబుద్దీన్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు నిందితులు పెద్దపల్లి నుంచి దోపిడీకి ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. దోపిడీకి ముందు పెద్దపల్లిలో మకాం వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పరమేశ్వర లాడ్జ్లో 4 రోజుల పాటు నిందితులు మకాం వేసి దోపిడీకి ప్లాన్ చేసినట్లు సమాచారం. లాడ్జ్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పీఎంజే జ్యువెలరీ రాబరీకి సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రత్యేక బృందాలతో ఈ దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు ఏ క్లూ వదలకుండా దొంగలను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు దొంగలంతా కూడా పెద్దపల్లి కేంద్రంగా ఇటు కరీంనగర్ లో పీఎంజే జ్యువెలరీ రాబరీకి స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. గత నెల లాస్ట్ వీక్ లో దాదాపు 4 రోజుల పాటు పరమేశ్వర లాడ్జ్ లో ఉన్నటువంటి దొంగలు అక్కడి నుంచే దొంగతనానికి ప్లాన్ చేశారు. పూర్తిగా పీఎంజే జ్యువెలర్స్ సంబంధించినటువంటి రాకపోకలు కావచ్చు, జ్యువెలర్స్ సంబంధించిన టైమింగ్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా పక్కాగా స్కెచ్ వేసినట్లుగా అర్థమవుతుంది. అనంతరమే తమ అనువైనటువంటి రాబరీ చేయడానికి అనువైనటువంటి ఒక అడ్డగా ఎన్నుకున్న తర్వాతనే పక్కగా రాబరీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పీఎంజే జ్యువెలరీ చోరీ చేసిన తర్వాత ఎలా పారిపోవాలనే రూట్ మ్యాప్ కూడా వారు ముందస్తుగానే సిద్ధం చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. ప్రధాన రహదారి గుండా వెళ్తే కొంత నాకాబందీ జరిగే అవకాశం ఉంది. పోలీసుల నిఘా ఉంటుంది కాబట్టి కేవలం గ్రామీణ ప్రాంతం సంబంధించిన రోడ్లను మాత్రమే ఈ దొంగల ముఠ ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. పెద్దపల్లి నుంచి స్కెచ్ వేసి రాబరీ చేసి ఆ తర్వాత రైలు మార్గం ద్వారా పారిపోవాలని చెప్పి భావించినట్టుగా అర్థమవుతుంది. ఆ తర్వాత పెద్దపల్లి కొంత జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది కాబట్టి పోలీసు నిఘా కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ పెద్దపల్లి అనువైన ప్రాంతం కాదనుకొని ఆ తర్వాత ధర్మపురి షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ధర్మపూర్లో 3 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి ఒక వసతి గృహంలో బస చేసినటువంటి దొంగల ముఠ అక్కడ నుంచి ధర్మపురి మార్గాన చొప్పదండి మీదుగా ఇటు కరీంనగర్ చేరుకున్నటువంటి మార్గాన్ని పూర్తిగా సేఫ్టీగా నిర్ధారించుకున్న తర్వాతే దొంగతనం చేసి అదే మార్గం గుండా ధర్మపురి మీదుగా మంచిర్యాల అదేవిధంగా మహారాష్ట్ర బార్డర్ లోకి వెళ్ళినట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే 5 దొంగతనానికి పాల్పడినగా తెలుస్తుండగా ఇంకా ఎవరైనా వీరికి సపోర్ట్ చేశారనేది పోలీసులు విచారణలో వెల్లడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇంతియాజ్ అదేవిధంగా ఆనంద్ మరొకరు వీరు సంబంధించినటువంటి డాటా షాబుద్దీన్ సంబంధించినటువంటి నేర చరిత్రను ప్రస్తుతం అయితే పోలీసులు సేకరించడం జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు విచారణ చేస్తున్నారు. నిన్న లభించినటువంటి ధర్మపురి గోదావరి వాగులో లభించినటువంటి బైక్ ఆధారంగా పోలీసులు కొంత ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ నంబర్ ప్లేట్ కూడా బైక్ అమర్చిన నంబర్ ప్లేట్ కూడా కారుకు సంబంధించిన నంబర్ ప్లేట్ ఆ నంబరు ఆ బైక్ కు అమర్చి తమ అంతు దొరకకుండా ప్లాన్ చేసి పారిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు పెద్దపల్లి కేంద్రంగానే దొంగల ముఠా స్కెచ్ వేసినట్టుగా అర్థమవుతుంది. సతీష్, అయితే మెయిన్ నిందితులు షాబుద్దీన్ అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళని ఫైండ్ అవుట్ చేశారు పోలీసులు. అయితే షాబుద్దీన్ కి మిగిలినటువంటి నిందితులకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? షాబుద్దీనే దీనికి స్కెచ్ వేశాడు, మరి మిగిలిన వాళ్ళతో ఎక్కడ పరిచయం? ఇలాంటివన్నీ కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారా? ఎన్ని బృందాలు ఇప్పుడు మహారాష్ట్రకు వెళ్లి వీరిని అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది? వీళ్ళ కోసం సర్చ్ చేసే అవకాశం ఉంది. దొంగతనాన్ని ఛేదించేందుకు దాదాపు కరీంనగర్ నుంచి 12 బృందాలను ఏర్పాటు చేశారు. దాదాపు 8 బృందాలు ఇటు మహారాష్ట్ర, బీహార్, పూణేకు వెళ్లి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నాయి. వీటిలో కీలకంగా చెబుతున్నటువంటి షాబుద్దీన్ ఇదంతా కూడా సూత్రధారిగా తెలుస్తుంది. షాబుద్దీన్ గతంలో నేర చరిత్ర ఉంది. ఇతను బోరేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసులో నిందితుడు. ఇతను మహారాష్ట్రకు చెందినవాడిగా పోలీసులు గుర్తించడం జరిగింది. మహారాష్ట్రకు వెళ్ళినటువంటి పోలీసు బృందాలు షాబుద్దీన్ సంబంధించినటువంటి ఆచూకీని కనుగొనే ప్రయత్నం చేస్తున్నది. మిగతా వారు కూడా వీళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగలు అంతా కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ఈ రాబరీకి పాల్పడినట్లుగా కొంతమంది పోలీసులు అనుమానిస్తున్నారు. మనం సినిమా స్టైల్లో చూస్తాం, చాలా మంది ఇతర ప్రాంతం నుంచి వచ్చిన వారంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడి దొంగతనం చేసిన తర్వాత వారు తమ ప్రాంతంలో తలదాచుకుంటుంటారు. ఎవరికి దొరకకుండా జాగ్రత్త పడుతుంటారు. ఒక్కరు దొరికినా కూడా మిగతా ఆచూకీ
లభించకుండా ఉంటుంది. అదే స్టైల్లో ఈ దొంగల ముఠ పక్కగా ప్లాన్ చేసి రాబరీ చేసినట్టు తెలుస్తుంది. ఒకే ప్రాంతానికి సంబంధించిన వారైతే దొరికే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి దొంగలంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ పిఎంజే జ్యువెలర్స్ రాబరీ చేసినట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈ దొంగతనానికి వచ్చినటువంటి దొంగలు తమకు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించలేదు. లాడ్జీలో బస చేసినంత కాలం తమ వద్ద ఉన్నటువంటి డబ్బుతోనే లావాదేవీ చేస్తారు. ఫోన్ పే కానీ ఇతర వాటిని ఉపయోగించలేదు. ప్రస్తుతం అయితే సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు దొంగలను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సతీష్.